కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాకు నిర్వహించింది. కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తోంది. ఇందుకు నిరసనగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షకు నిరసనగా టీపీసీసీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 3వ తేదీ స్థానిక అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించింది. కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తుంది. ఇందుకు నిరసనగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షకు నిరసనగా టీపీసీసీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 3వ తేదీ స్థానిక అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ ఆ ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. అందరికీ నమస్కారం. ఎస్ సందీప్, ట్యాంక్ బండ్ వద్ద టీపీసీ ఆధ్వర్యంలో ఇటు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కు నిరసనగా ఇటు టీపీసీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ర్యాలీగా కూడా ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా జరిపినారు. మనం విజువల్స్ చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఇటు విజువల్స్ చూస్తున్నాం. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా భారీగా ట్యాంక్ బండ్ విగ్రహం వద్ద కూడా చేరుకున్నారు. నిరసన కూడా తెలుపుతున్నారు. అయితే సిటీ నలువైపు నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నారు. మన విజువల్స్ చూస్తున్నాం. ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతున్నారు. అయితే నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చింది. ఎన్నో ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఎన్నో చేసినప్పటికీ కూడా మరి తెలంగాణ పట్ల బీజేపీ గవర్నమెంట్ వివక్షత చూపిందంటూ కూడా మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా నిన్న నుంచి కూడా విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న దాదాపు 50 లక్షల వేల కోట్లతో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కానీ తెలంగాణకు మాత్రం ఎట్టు ప్రాజెక్టులు కానీ, అంటే ఇటు నీటిపారుదల శాఖ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, ఇతరేతర ప్రాజెక్టులు కూడా ఒక్కదానికి కూడా నిధులు కూడా కేటాయించలేదు. మరి తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుందంటూ కూడా మరి ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకించారు. మరి ఎక్కువగా ఏపీకి, అదేవిధంగా బీహార్ కు మాత్రమే పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించారు. కానీ మరి తెలంగాణకు మాత్రం గుండు సున్నా ఇచ్చారు, మరి గాడిద గుడ్డు ఇచ్చారంటూ కూడా నిన్న కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఆరోపణలు కూడా చేశారు. మరి ఈ రోజు మాత్రం ఈ నిరసనలో భాగంగా ఈ రోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కూడా ఈ రోజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కూడా తెలుపుతున్న పరిస్థితి. మరి రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కూడా తెలపాలని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రజెంట్ మాత్రం మనం విజువల్స్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. మరి నిన్న నుంచి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. మరి ఈ విషయంలో మాత్రం తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇటు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మరి తెలంగాణకు నిధులు తేవడంలో మాత్రం బీజేపీ గవర్నమెంట్ కానీ, ఎంపీలు కానీ, ఇటు 2 మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నిన్న నిరసన కూడా తెలిపారు. నిన్న ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి ఈ యొక్క బడ్జెట్ లో కేటాయింపులో మాత్రం తెలంగాణకు అత్యధికంగా చేసే విధంగా చేయాలి. మరి దేశ బడ్జెట్ లో అన్యాయం చేసిందని మరి ఎక్కువగా మిత్రపక్షాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా బడ్జెట్ కేటాయిస్తుంది. మరి ఇటు ఏపీ గవర్నమెంట్ కానీ మరి బీహార్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మరి అక్కడ మాత్రమే
బడ్జెట్ లో కూడా ఎక్కువ కేటాయింపులు చేశారు. కానీ మరి తెలంగాణ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా తీవ్ర అన్యాయం చేశారు. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవితి తల్లి ప్రేమ కూడా చూపిస్తుంది. మరి ప్రతిసార్లు కూడా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లి ప్రతిపాదనలకు సంబంధించి కూడా విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా మరి ప్రధానమంత్రి మోడీ గాని కేంద్ర మంత్రులు గాని ఎవరు కూడా స్పందించకపోవడం, మరి బడ్జెట్ ప్రతిపాదనలో దాదాపు మరి తెలంగాణ నుంచి దాదాపు 40,000 కోట్లు కేంద్రానికి జీఎస్టీ రూపంలో కూడా వెళ్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి పెద్ద ఎత్తున కూడా నిధులు అక్కడికి వెళ్ళినప్పుడు మరి రిటర్న్స్ కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మాత్రం తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి బడ్జెట్లో మాత్రం తెలంగాణకు పెద్ద ఎత్తున కూడా తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి మరి 8 మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ మరి అదేవిధంగా ఇటు 2 మంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు కూడా మరి ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇటు దీనికి సంబంధించి కూడా న్యాయం చేయలేకపోయారు. మరి దీనిపై కూడా మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని దీనిపై వెంటనే స్పందించాలని కూడా ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు, మంత్రివర్గ సభ్యులు ఆయా శాఖలకు సంబంధించి పలుమార్లు ఢిల్లీ చక్కర్లు కొట్టి కాళ్ళు అడిగే విధంగా యాచిస్తే కూడా కనకరించని మొండి ప్రధాని మోడీ గారి యొక్క నిధుల స్వరూపాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. వల్ల తెలంగాణ రాష్ట్రం దేశ అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ విధానానికి పట్టుకట్టిన రాష్ట్రం. హిందూ ముస్లిం సిక్ ఇసాయిలు కలిసి ఉండే రాష్ట్రం. ఎంతో అభివృద్ధికి ఆస్కారం ఉన్న రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రానికి చేయూతనివ్వాల్సింది పోయి ఇలా మొండి చూపడమే కాకుండా ఎక్కడికక్కడ వివక్ష చూపడం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో వాళ్ళ చాలా మాటలు చెప్తున్నా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మిమ్మల్ని ప్రజాముఖంగా అడుగుతా ఉన్నా. తమిళనాడు త్వరలో రాజకీయాలంటే ఎన్నికల వరకే. తెలంగాణకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించడంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు పక్కన పెట్టి మోడీ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు మొక్కలు చాటేస్తున్నారు హరీష్ రావు, కేసీఆర్? మీ లోపాయి గారు ఒప్పందాన్ని పక్కన పెట్టి మాతో రండి. ఇవాళ దేశ రాజధానిపై దండయాత్రకు పోదాం. తెలంగాణకు జరిగిన అన్యాయం ఎదిరించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాది మీద ఉంది. తెలంగాణ మీద ప్రేమ ఉన్న ప్రతి పౌరుడు, ఏ పార్టీ వారైనా ఇలా కేంద్రాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. మోడీని ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. ఈ సమయం ఆసన్నమైంది. కొంతసేపు రాజకీయాలు పక్కన పెడదాం. ముఖ్యమంత్రి గారితో కలిసి నడుద్దాం. ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మీ ద్వారా దేశ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్క రంగంలో కూడా మన కేటాయింపులు జరపలే. ఇది చూస్తా ఉంటే ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికారంలో ఒక యువ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరిని అనగదొక్కాలి అన్నటువంటి దురుద్దేశంతోనే ఈ కార్యక్రమం జరిగినట్టుగా అర్థమవుతా ఉంది. నిర్ణాయక మొన్న పద్మ అవార్డు విషయంలో చూసాం, ఎంత అన్యాయం చేశారో చూసాం. మనం గద్దర్ లాంటి అవార్డు ఇవ్వడానికి కూడా వెనకంజ వేసినటువంటి సందర్భం.
ఈ పరిస్థితిగా కొనసాగితే రానున్న రోజుల్లో రానున్న సంవత్సరాల్లో తెలంగాణకి ఇంకా అన్యాయం జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, మిగతా రాజకీయ పార్టీలు అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇతరత్ర పార్టీలు బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా ఏకమై ఉన్న కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం, తెలంగాణ పౌరులకు జరిగిన అన్యాయం, ఈ అన్యాయం ఎదుర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దూరానికైనా పోతుందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాం. భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. ఇలా అంబేద్కర్ సాక్షిగా మేము నిరసన తెలుపుతా ఉన్నాం. అంబేద్కర్ సాక్షిగా కేంద్రం మెడలు వచ్చి కార్యక్రమాలు అభివృద్ధి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగా కూడా రాష్ట్ర స్ఫూర్తి మీకు ఉంటే, తెలంగాణ రక్తం మీద ఉంటే ఈ రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రి దాసరగా నిలబడి మనకు రావాల్సిన వాటా మనం తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ ధరణ ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆగదు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. కేంద్రం దిగివచ్చి నిధులిచ్చే వరకు శాంతియుతంగా తెలంగాణ ప్రజల్ని మమేకం చేసుకుని, తెలంగాణ పౌరుల్ని మమేకం చేసుకుని ముందుకు పోతామని మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి దేశ ప్రధానిగా కాకుండా కేవలం రాజకీయాల కోసం, స్వార్థం కోసం కుమిలిపో